ఉమ్. రికార్డింగ్ చేస్తున్నారా? ఊరికే చెప్పండి అట్లా ఆ, చెప్పు. ఈ టాపిక్ రికార్డ్ చేయాలి చెప్పండి. ఏన్నా ఏన్నా కాదండి. చెప్పు చెప్పండి బ్రదర్, నో ప్రాబ్లం. అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే, ఉమ్. ఇప్పుడు నేను మర్చిపోయాను, ఇప్పుడు ఏదో అడుగుదామని మర్చిపోయాను. మీరు రికార్డింగ్ పక్కన ఉన్నాడు, మాట్లాడుతున్నప్పుడు పక్కన నుండి వింటున్నాడు అన్నావు. వింటున్నాడా అని అనే డౌట్ వచ్చింది నాకు. అంటే విత్ హర్ అని అంటే వాళ్ళిద్దరే ఉన్నారు కదా, ఓవరాల్ అది ఎంత పెద్ద తోటైనా అవని, ఎంత పెద్ద బిల్డింగ్ అయినా అవని, ఉమ్. ఎవరితో ఉన్నావంటే నేను తనతో ఉన్నా, ఇద్దరం ఒక రూమ్ లోనే ఉన్నామా, పక్క పక్కనే ఉన్నామా, ఇనబడేలాగా అంత దగ్గరలో ఉన్నామా అనేది అలా లాజికల్ గా ఆలోచిస్తే చాలా ఆలోచించాల్సి వస్తుంది. సో అవును. విత్ హర్ అంటే లిటరల్ మీనింగ్ తీసుకున్నారా అని అక్కడ ఒక డౌట్ ఉంది. అంటే విత్ హర్ అంటే పక్కనే ఉన్నాడు, కన్వర్జేషన్ అంతా వింటున్నాడు, ఆమె మాట్లాడుతూ ఉంటే శాటన్తో తను ఎలో చేశాడా సరే, ఒకటి చెప్తా. మాట్లాడడానికి? యా. వాళ్ళిద్దరూ ఒకటే ప్లేస్ లో ఉన్నారు కదా, జియోగ్రఫికల్ గా ఉన్నది ఒకటే అవును ప్లేస్ అక్కడ కదా. అవునవును అవును. కరెక్ట్. అయినప్పటికీ విద్యార్ అని ఎందుకు మెన్షన్ చేసి ఉంటారు చెప్పు? అవునా? ఇప్పుడు వాళ్ళు ఉండేది అది ఏదైనా తోటే, ఇంకేమి హైదరాబాదు, సికింద్రాబాదు, చెన్నై ఏమి ఉండవు, ఒకటే ఏదైనా తోటే. అయినా సరే మరి విత్ హెర్ అని మెన్షన్ ఎందుకు చేసి ఉంటారు? బహుశా స్పెసిఫిక్ గా ఏదో ఒకటి చెప్పడానికేగా అని నా ఉద్దేశం. ఏమంటారు మీరు? నా ఉద్దేశం ఏంటంటే, ఆడమ్ కి అక్కడ ఉన్నా లేకపోయినా మొత్తం తెలుసు అని చెప్పడానికి అయితే ఆ ఉద్దేశం అయితే ఉంది బైబిల్లో. అదే. సో తెలియకుండా ఏం చేయలేదు. ఆ పండు పక్కనున్న ఏంటో తెలుసు. ఆ ఎగ్జాక్ట్లీ. ఆ, అది అసలు అది తినకూడదని తెలుసు, కానీ విన్నాడు, తిన్నాడు. అదైతే అంటే పాపం. అంటే ఇప్పుడు మీరు లిటరల్ గా అంత స్పెసిఫిక్ గా ప్రతి పాయింట్ ని మాట్లాడినప్పుడు, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూశాడు, వింటున్నాడు, ఆమె కోయడం చూశాడు, ఆమె తినినంతసేపు వెయిట్ చేశాడు, తిన్న తర్వాత తనకేం కాకపోయేసరికి ఒక కన్ఫర్మేషన్ వచ్చి తనేమి చావలేదు కదా అని అప్పుడు అది తిన్నాడా? అంతా మనకు తెలియదు లోపల ఏమనుకున్నాడు. స్క్రీన్ ప్లే, అప్పుడు తిన్నాడా? స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం తెలీదు వేస్తున్నావయ్యా. ఆయన లోపల మరి మరి ఏమనుకున్నాడు. అంత డీప్ గా మాట్లాడినప్పుడు, అంత డీప్ గా డిస్కషన్ చేయాలన్నప్పుడు అలానే అందుకే నేను చేయాలి. అనేది ఎస్ అంత ఎస్ ఎస్ డీప్ గా ఈ టాపిక్ లో వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడే మనము అది బ్రదర్. కాంటెక్స్ట్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఇద్దరు తప్పు చేశారు అని ఆహా, బైబిల్ అలా చెప్తుంది. అనుకుంటే ఇంకా యాడమ్‌ది క్రూయల్ మైండ్ అనాలి. ఎందుకనంటే వెయిట్ చేసి, చూసి, వెయిట్ చేసి ఆళ్ళ వైఫ్‌కి ఏం కాకపోయేసరికి ఓకే, లెట్స్ గో అని అప్పుడు అనిపిచ్చి లేదు అప్పుడు అట్లా తిన్నాడని అనుకో. అనుకోవాలా? చెప్తున్నారు కదా బెన్. అప్పటికంటే క్రూయల్ మైండ్ రాకపోయి ఉండొచ్చు, ఇంకా తినలేదు కదా. అసలు లేదు లేదు, ఇద్దరు కలిసి తినాలి అన్న ఆలోచన రావడమే క్రూయల్ మైండ్ అసలు. అదే, అవును. తినాలి అన్న ఆలోచన రావడమే చాలా క్రూయల్ మైండ్ అది. అసలు అక్కడికి వెళ్ళడమే చాలా పెద్ద విషయం. అంత పెద్ద తోటలో అక్కడే నిల్చొని ఉండాలి అంటే పెద్ద పెద్ద విషయం అసలు అది. మనము అదే. వైఫ్ తర్వాత నిజంగా ఏం చేస్తున్నాడు? అసలు ఇంకొక వైఫ్ తో పాయింట్ ఏం ఉండాలి కదా. ఇంకో పాయింట్ మాట్లాడు బెన్నిన్ బెన్నిన్. పెళ్లి చెప్పు. ఇంకో పాయింట్ ఏం గుర్తొచ్చిందంటే నాకు, కొంతమంది ఒకళ్ళు డిస్కషన్ గొడవలు అవి జరిగినప్పుడు భర్త వెనకాల నుంచొని ఉంటాడు, భార్య ముందుకు వెళ్ళిపోతా ఉంటది ఆ అవతలోడి మీదకి. సో అలా ఈవి కూడా వెళ్ళిపోయే నేచర్ ఉంది అప్పటి నుంచి. అప్పుడు ఇంకా సిన్ ఇంకా ఎంటర్ అవ్వలేదు పాస్టర్ కదన్నా. అని పాస్టర్ అని ప్రూవ్ చేశాడు ఈయన. నేను అందుకే ఏం చెప్తున్నా అంటే, ఇది ఫ్యామిలీకి సంబంధించింది, బాగా కనెక్ట్ అవుతారు. బయట ఆడవాళ్ళు ఎట్లుంటారు మనకు తెలియదు, మన వాళ్ళని చూస్తాం. లేదా భర్తలు ఎలా ఉంటారు వాళ్ళని కంపేర్ చేసుకొని ఇది ఎక్కడికో అలాంటప్పుడు వెళ్ళిపోయింది. మన పార్ట్నర్ కూడా ఇన్వాల్వ్ చేయాలి ఇందులో. ఫస్ట్ మనకి ఎవరు మైండ్ లో వస్తారు? ఆడమ్ అంటే లేడీస్ కి తన భర్త గుర్తొస్తారు, ఈవ్ అంటే భర్తలకి తన భార్య. సో వాళ్ళ క్యారెక్టర్ ని ఇక్కడ పెడతారనమాట. ఓ ఇప్పుడు ఇట్లా ఇప్పుడు అనుకోవచ్చు. యాడమ్ సిన్ అని మాట్లాడడం ద్వారా హీఈస్ ద ఫస్ట్ యాడమ్, హీఈస్ ద లాస్ట్ యాడమ్ అని చెప్పడానికి యాడమ్ నేమ్ యూజ్ చేసి ఉండొచ్చు కదా. యాడమ్ సిన్ అంటే సిన్ ఆఫ్ మ్యాన్ కైండ్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. బట్ అక్కడ ఈవ్ అని రిప్రజెంటేషన్, మెన్షన్ చేయకుండా యాడమ్ అని మెన్షన్ చేశారు అని చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. రిప్రజెంటేషన్ మనిషి అంతే. అది ఆడావిడ మా ఇద్దరు చేశారు. ఇద్దరు ఒరే ఇద్దరు నూతిలో పడ్డారా అంటే, నువ్వు ఫస్ట్ పడ్డావు, నువ్వు సెకండ్ పడ్డావు, ఎవడు పడితేనే ఇద్దరు పడ్డారు నూతిలో. అవునా? కరెక్ట్ నువ్వు ఫస్ట్ కరెక్ట్. పడ్డావు, నువ్వు అది ఫస్ట్ అది రాలేదు. అందరం బిలీవ్ చేసేది అది. అవును, మరి ఇంకప్పుడు దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిగ్గింగ్ ఇట్ లైక్ తను తింటా ఉంటుంటే ఇతను చూశాడు. నో, బోత్ ఆఫ్ దెమ్ డిడ్ ఇట్. బట్ యాడమ్ కూడా అక్కడ ఉన్నాడు అనే పాయింట్ మనకు అక్కడ ఉంది కాబట్టి దాన్ని మనం ఫోకస్ చేసుకున్నాం. ఓకే, అదే ఆ పాయింట్ ఉన్నది కరెక్టే. అది లిటరల్ గా తీసుకున్నారా, లేకపోతే రియల్లీ కన్వర్జేషన్ అంతా విని చూసి నేను అది మనకి అడిగినట్టు మరి ఎంతవరకు తెలియనట్టు ఎంతవరకు తెలియనట్టు అనే మాట మాట్లాడకూడదు అక్కడ. అవునానా? ఇప్పుడు
నువ్వు కాదక్క చెప్పినట్టు స్క్రీన్ ప్లే మొత్తంలో ఉన్నాడా, లేకపోతే తను ఆ కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు ఉన్నాడా, తినేటప్పుడు ఉన్నాడా, కాదు. లేదా ఇప్పుడు twist ఫ్రూట్ తింటే చేస్తారు అని దేవుడు చెప్పాడు. ఫ్రూట్ అవును. తిన్నారు. తిన్న తర్వాత తను చావలేదు. తను కంప్లీట్ చేసి తినిన తర్వాత ఆడమ్‌కి ఇచ్చింది. అంటే అప్పటిదాకా వెయిట్ చేశాడు ఆడమ్. ఓకే. తెలీదు ఏం జరగలేదు అని. తర్వాత తెలీదు. ఇంకోటేంటంటే ఆహ్, ముట్టకూడదు, తినకూడదు అని చెప్పినప్పుడు దేవుడు ఆజ్ఞను మార్చకూడదు లేకపోతే అని చెప్పినప్పుడు ఎప్పుడైనా దేవుడిచ్చిన కమాండ్‌ని డైల్యూట్ చేసి మాట్లాడితే అది తప్పు. అవును. డైల్యూట్ చేయకుండా దాన్ని ఎన్హాన్స్ చేసి ఇంకా ఇప్పుడు మనం చేసే పనే అదే. ఒక దేవుడు ప్రేమించండి అని అంటాడు అంతే. మనం ఎంత చెప్తాం దానికి? ఇలా ప్రేమించాలి, అలా ప్రేమించాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. ఎన్ని యాడ్ చేస్తాం మనము అవును. ఇంటర్ప్రిటేషన్‌లో. అవును. అలాంటప్పుడు ఆడమ్ ఏం డైల్యూట్ చేయలేదు కదా ఆజ్ఞని. చేయలేదు. ఎన్హాన్స్ చేసి ఇంకా బెటర్ వెర్షన్‌ని ఈవికి చెప్పాడు. అవును. ఈవి చెప్పాడు. విన్నది చూపించాడు క్లియర్‌గా. ఎవ్రీథింగ్ వాస్ క్లియర్. అవును. కానీ సాటన్ బ్యూటిఫుల్‌గా ఈవిని డిసీవ్ రిసీవ్ చేసి చేసింది. దాన్ని అవును. ఒప్పుకోవాలి. డిసీవ్ అవును. చేసింది. ఆ ఫ్రూట్ తెచ్చి ఇచ్చినప్పుడు అది యాపిల్ అనుకుంటే, యాపిల్ తను తినకూడదని తెలిసినా గూడా తను తిని నేను తిన్నాను నువ్వు తిను అని ఇచ్చిన వెంటనే తను గూడా హ్యాపీగా తిన్నాడు. తిన్నాడు. ఎస్. తిన్నాడు. ఇద్దరి కళ్ళు అప్పుడు తెరవబడ్డాయి. ఎస్. ఫస్ట్ తెరవబడలా. ఫస్ట్ ఆడమ్ ఈవ్ తిన్న వెంటనే కళ్ళు తెరవబడి ఉంటే ఆడమ్ తినేవాడు కాదు. తినేవారు కాడేమో. సో దేవుడు వెయిట్ చేసి ఆడమ్ కూడా సిన్ చేసిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇద్దరి కళ్ళు దేవుడు తెరిచాడు. అప్పుడు వాళ్ళు దిగంబర్లని అప్పుడు తెలుసుకున్నారు. కరెక్ట్ అక్క? అదే అంటే ఆ And పండు one more తినడం thing, వల్ల వాళ్ళ కళ్ళు tea. తెరవబడ్డాయి. అక్క ఆ పండు తినడం వల్ల వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఎట్ లాస్ట్‌కి అంటే మొత్తం అంత కంప్లీట్ అయిన తర్వాత ఫుల్‌ఫిల్‌మెంట్ అయిన తర్వాత నేననేది ఏంటంటే ఇనిషియేటెడ్ బై ఈవ్, ఫుల్‌ఫిల్డ్ బై ఆడమ్. అంతే. ఎగ్రీ. అది ఇనిషియేట్ చేసింది ఈవ్ అని అంటా నేను. ఎగ్రీ. సో దాన్ని ఫుల్‌ఫిల్ చేసింది ఎవరంటే ఆడమ్. తర్వాత దేవుడు దాన్ని డీల్ చేసాడు. ఎలా అనేది మనందరికి తెలిసింది. స్టార్టింగ్ పాయింట్ ఈవ్ కదా, ఈవ్ దగ్గర నుంచే కదా మొదలు పెట్టింది. మరి ఇప్పుడు ఈవే మొదలుపెట్టింది. దాన్ని దేవుడు కరెక్ట్ జేయడానికి విమెన్ వూమ్‌లో నుంచే వచ్చాడు దేవుడు. అవును. తర్వాత దేవుడు ఎంతలా చెప్పాడనంటే, అది నిన్ను పాదం మీద కొట్టును, మడి తల మీద కొట్టు, నీవు దాని తల మీద కొట్టదు. కొట్టదు. దేవుడు స్త్రీ సంతానాన్ని అంత ఘనపరిచి, స్త్రీ సంతానంలో నుంచి దేవుడు వచ్చాడు దాన్ని కరెక్ట్ జేయడానికి. ఏదైతే ఈవ్ వల్ల స్టార్ట్ అయిందో దాన్ని కరెక్ట్ జేయడానికి జీసస్ కూడా ఒక వూమ్‌లో నుంచి వచ్చాడు. విమెన్‌లో నుంచి. అవును. అవును. ఇప్పుడు అపోస్తలు పౌలు చెప్పినట్టు భర్త భార్యకు శిరస్సై ఉంటాడు అనంటే, ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారము ఆడమ్‌ని పక్కన పెట్టుకొని, ఈవ్ దూసుకొని ముందుకెళ్ళిపోయి సాటన్‌తో మాట్లాడి కన్వర్జేషన్ చేస్తా ఉంటే, ఆడమ్ అలాగా చేతులు కట్టుకొని నుంచున్నాడు. మొత్తం కన్వర్జేషన్ అంతా చూసాడు, విన్నాడు, పండు కోయడం చూసాడు, తినడం చూసాడు. ఆ తర్వాత ఆమెకేమి కాకపోతే అప్పుడు ఈయన తిన్నాడు అని చెప్పాలి మనం ఇంటర్ప్రిటేషన్. అట్లా నువ్వు ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ లోబడాలి అవన్నీ ఇక్కడ అప్లై చేయొద్దు బెన్నీ. దట్ ఈస్ నాట్ రైట్. ఇక్కడ నువ్వు ఏది ఫోకస్ చేయాలంటే దేవుడు కమాండ్ ఇచ్చాడు, వాళ్ళు పాటించలేదు. దట్స్ ఆల్. భర్త అయ్యుండి అక్కడ ఒబీడియన్స్ ఇంకా ఏం లేవు. దే ఆర్ అంటే అక్కడ ఇంకా రిలేషన్స్, ఫ్యామిలీస్ ఏం లేవు అక్కడ ఆ టైంలో. ఫ్యామిలీయే వాళ్ళ రిలేషన్ అంటే అది వేరే డీవియేషన్స్ కి వెళ్ళిపోతుంది మళ్ళా. భార్య అయ్యుండి లోబడాలి, భర్త అయ్యుండి కంట్రోల్ చేయాలి, ఒప్పుకుంటా. ఒక్క ఇది వరకే. బియాండ్ దట్ దే బోత్ కరెక్ట్ డీవియేటెడ్. అక్క. ఇప్పుడు ప్రేమించేవాడు లోబడతాడో, ఎవడైతే లోబడతాడో, లోబడే గుణం ఉంటుందో వాళ్ళు ప్రేమిస్తారు. దట్ ఈస్ ప్రపోర్షనల్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అది. నేను ఏదో ఒక దేవుడిని మెన్ సైడ్ ప్రేమించలా. తీసుకోవట్లేదు, నేను మెన్ సైడ్ తీసుకోవట్లేదు, విమెన్ సైడ్ తీసుకోవట్లేదు. వీళ్ళిద్దరూ దేవుడిని ప్రేమించలేదు. అది పాయింట్ ఇక్కడ. పాయింట్ అది ఏంటంటే అక్కడ అది కరెక్ట్. అది కరెక్ట్. నా పాయింట్ అందుకనే ఏంటంటే తినించింది. మీరు ఇప్పుడు మీరు కాదన్న మీరు విత్ హర్ అని అంటున్నారు అని అంటే అంత ఆలోచించాల్సి వస్తుంది అని చెప్తున్నాను నేను. అంతే. నేనేమి రాంగ్ అనట్లేదు. ఇప్పుడు ఇది హెల్తీ డిస్కషన్ కాబట్టి నేను కూడా డిస్కషన్ చేస్తాను. నేను కూడా హెల్దీగానే చెప్తున్నా. ఇప్పుడు ఇగో ఇదే పోర్షన్ నుంచి నేనేం చెప్తాను తెలుసా? చెప్పండి. ఆదాం మాట అవ్వని లేదు. ఒక నిమిషం. నేను ఎలా అప్లై చేయాలనుకుంటానంటే, ఆదాం మాట అవ్వని లేదు, అవ్వ మాట ఆదాం వినలేదు అని చెప్పి నేను ఏం చెప్తానంటే, అసలు దేవుడు చెప్పింది వీళ్ళిద్దరు వినకపోవడం వల్ల వీళ్ళ కొంపాట తగలడింది. వీళ్ళిద్దరు దేవుడు చెప్పింది వింటే మీ కొంప బాగుంటది అని చెప్తా. కరెక్ట్. సో నువ్వు ఇప్పుడు వింటే ఆటోమేటిక్ నువ్వు రీసెట్ అవుతావు, నువ్వు వింటే నువ్వు రీసెట్ అవుతావు. మీరిద్దరూ వినకపోవడం వల్ల ఇలా వచ్చింది. మనము
ఆమె మాట్లాడింది, తిన్నది, ఆయనకిచ్చింది, తిన్నారు. ఇద్దరు తిన్నారు. ఇద్దరు గాడ్‌కి అగైన్స్ట్ సిన్ చేశారు. అక్కడి నుంచి సమస్త మానవాళికి పాపము, మరణము సంప్రాప్తమైంది అనేది బెటర్ కంక్లూజన్. ఎగ్జాక్ట్. దాని నుంచి ఇంకోటి కూడా చెప్పొచ్చు. మీరు మీ ఫ్యామిలీని ఎలా క్యారీ చేసుకుంటున్నారో మీ తర్వాత జనరేషన్స్ కి మీరు గాడ్ ని పాస్ చేస్తారా, సిన్ ని పాస్ చేస్తారా అనేది మీరు డిసైడ్ చేస్తారని చెప్పొచ్చు. స్క్రిప్చర్ మీద దాడి జరిగింది అని అన్నారు కదా అక్క. సో అది సో విజయ్ అక్కడ చెప్పింది, ఇట్లా చెప్పకూడదు, ఇట్లా అనకూడదు అని చెప్పి. కరెక్ట్. సో స్క్రిప్చర్ మీద దాడి జరుగుతుంది అని అన్నప్పుడు అక్కడ వక్రీకరించి ఈవి చెప్పినా లేకపోతే దాన్ని ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ప్రాస్పెరిటీ గాస్పెల్ ఉంటది కదా అక్క. సో వాళ్ళు ఎట్లా చెప్తారు, చాలా నాక్గా మారిడిగా చేసినట్టుగా, చాలా నీట్ గా అది నిజం అన్నట్టుగా చేసి చెప్తారు. అలా చెప్పలా ఈవు, అలా చెప్పలేదు. అదే కూడా అదే అంటాడు. ఎలా చెప్పాడు అలా చెప్పింది. ఇంకా ఇంకా కాన్షియస్ గా చెప్పింది, తప్పు చెప్పలేదు, కాన్షియస్ గా చెప్పింది. సో ఓకే అక్క, బాగుంది. ఐ రియల్లీ ఎంజాయ్డ్, చాలా బాగా నచ్చింది. ఈవెన్ కృపానంద్ గారు కూడా బెటర్ పాయింట్స్ చెప్పారు, అక్క కూడా బాగా చెప్పింది. బట్ అంటే ఇఫ్ డీటెయిల్స్కి వెళ్తే అక్క ప్రతిదీ నేను చెప్పినట్టు చూడాల్సి వస్తుంది అక్క. అలా కాకుండా ఇప్పుడు మన ఎక్స్పోజిటరీలో ఎసెన్స్ అని ఏదైతే వాడతామో ఆ ఎసెన్స్ ని ఆ ప్యాసేజ్ లోని తీసుకోవడం చాలా బెటర్ థింగ్. అది మనము వివాదాస్పదమైన అప్లికేషన్స్ తీసుకోకుండా ఉండడం మంచిది. ఓకే, ఆశీర్వాదకరమైన అప్లికేషన్స్ తీసుకోవడం ఉత్తమం. అది అప్లికేషన్ తీసుకోవడం వల్ల క్రౌడ్ కి లేకపోతే వచ్చిన పీపుల్ కి బ్లెస్సింగ్ లేకపోతే ఒక దిద్దుబాటు జరుగుతుంది అన్నప్పుడు ఆ అప్లికేషన్ తీసుకో. ఒక వివాదాన్ని సృష్టిస్తుంది అన్న అప్లికేషన్ నువ్వు ఎందుకు చూస్ చేసుకోవడం, అది నేను అంటుంది. కొంచెం హర్ట్ అయి ఉంది కదా ఆ విషయంలో. అప్పుడు భార్యలు హర్ట్ అవుతారు, భర్త అందరూ. ఇప్పుడు ఎవరు శుద్ధులు చెప్పండి? ఏ భార్య శుద్ధుడు కాదు, ఏ భర్త శుద్ధుడు కాదు. వీఆర్ ఆల్ లెర్నింగ్. ఇప్పుడు మెసెంజర్స్ పాస్టర్స్ కానీ ఎవరైనా ఆదాము అవ్వలు చేసిన పాపం అంటారు తప్ప అవ్వ చేసిన తర్వాత ఆదాము చేసిన పాపం బట్టి అని ఎవరు అన్నారు కదా అక్క. ఎవరు అన్నారు కదా అలా ఎవరు చెప్పారు కదా. ఎవరైనా ఆదాము చేసిన పాపమును బట్టి అని ఎవరైనా చెప్తారు. అది ఆడమ్ సీన్ అని దేవుడే ఒప్పుకుంటున్నాడు, వాళ్ళిద్దరు కలిసి చేశారు. సో ఎస్పెషల్లీ బీయింగ్ పాస్టర్స్, బీయింగ్ ప్రీచర్స్, మనము వివాదాస్పదమైన అప్లికేషన్స్ చెప్పకుండా ఉండడం మంచిది. ఎవరికైనా కామన్ గా అప్లై అయ్యే అప్లికేషన్స్ చెప్పడం ఉత్తమం. నువ్వు భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, వీరిరువురు దేవుణ్ణి అంగీకరించలేదు, దేవుణ్ణి డిసబే చేశారు. సో కాన్సిక్వెన్స్. మీ ఫ్యామిలీ దేవుణ్ణిలో గట్టిగా నిలబడాలంటే మీరు దేవుణ్ణిలో నిలబడితే, మీరు ఓబే చేస్తే మీ పిల్లలు ఓబే చేస్తారు. యూ విల్ పాస్ ఆన్ గాడ్స్ బ్లెస్సింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్ అని చెప్పొచ్చు. కరెక్ట్. సో లెట్ us not మనం ఓకే అంటే నేను దాన్ని కొంచెం అంటే లోపలికి ఇమాజినేషన్ లో ఒక సీన్ లో ఊహించుకున్నప్పుడు నాకు అనిపించిన ఫిగర్ ఏంటంటే, ఒక వ్యక్తి బయట నుంచి ఎవడో గొడవ పడడానికి వచ్చి డిస్కషన్ చేస్తుంటే భర్తను వెనకబెట్టి భార్య ముందుకు వెళ్ళిపోయి మాట్లాడి మొత్తం సెటిల్మెంట్ చేసినట్టు అనిపించింది. కానీ మనం ఏదైనా చెప్పేటప్పుడు ఒకటి ఆలోచించాలా, ఇది డిస్కస్ చేయడం వల్ల, లేకపోతే ఈ స్క్రీన్ ప్లే, ఈ స్టోరీ చెప్పడం వల్ల, లేకపోతే దీని పాయింట్ చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి, క్రౌడ్కి ఏమైనా బెనిఫిట్టా, నాకేమైనా బెనిఫిట్టా, ఏమైనా నేర్చుకుంటారా అనేది చూసుకున్నప్పుడు, దానివల్ల ఏమి లేదన్నప్పుడు అది అవాయిడ్ చేయడం బెస్ట్, దానివల్ల ఉందన్నప్పుడే చెప్పడం బెస్ట్. ట్రూ అక్క, ట్రూ. సో అది మనం పాయింట్ గా పెట్టుకుంటే చాలా వివాదాలు పోతాయి. అవునక్క. థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్, ఒక 2 minutes ఎవరో లెఫ్ట్ అవ్వద్దు. ఎట్లాగో ఈ సెకండ్ అండ్ థర్డ్ చాప్టర్స్ అన్నారు కాబట్టి, అంటే నాకు వచ్చిన ఒక చిన్న డౌట్, ఎవరైనా క్లారిటీ ఇచ్చినా పర్లేదు, లేదంటే దాన్ని ఒక బైబిల్ స్టడీలో చెప్పినా పర్వాలేదు, జస్ట్ నాకు ఇంట్రెస్ట్ తోటి అడుగుతున్నాను. ఇప్పుడు రాయబడ్డం దాన్ని తినవద్దన్న ఫ్రూట్ కోసము ప్రపంచం అంతా, తర్వాత సోషల్ మీడియాలో మనలాంటి గ్రూపులు ఎంత చర్చ జరుగుతుంది కదా, వాటి కూడా తినమన్న ఫలం గురించి కూడా కొంచెం డెప్త్ గా వెళ్ళొచ్చా? తినమన్న ఫలం ఏంటి? ఇప్పుడు 2 ట్రీస్ కదమ్మా అక్కడ ఉంది. అవును, జీవవృక్ష ఫలము. జీవవృక్ష ఫలము చెప్పలేదు, దాని గురించి ఆయన డిస్కస్ చేయలేదు. తర్వాత ఇది తిన్నాక ఒకవేళ తిని ఉండుంటే, అంతే కదా సిస్టర్, ఒకవేళ తిని ఉండుంటే వీళ్ళు నిత్య జీవం వచ్చేసిండేది కదా వీళ్ళకి, సిన్ ఎటర్నల్ గా ఉంటది అన్న వచ్చిండేది. అందుకని కెరూబుల్ని పెట్టాడు. నెక్స్ట్ టైం కెరూబుల్ని పెట్టి దాన్ని కాపలా ఉంచాడు, మళ్ళీ వీళ్ళు రాకుండా. నేను అదే ఫలము
ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి అదే ఫలం ఫ్రీ అక్కడ. ఓకే. దానికి కాపలా లేదు అక్కడ ఎగ్జాక్ట్లీ. కదమ్మా. అంటే సెకండ్ ఆ, చాప్టర్ 9th లో మరియు దేవుడైన యెహోవా చూపున క్రమ్యమైన ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మొలిపించెను. ఉమ్, ఆ తర్వాత అయితే ఆ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలంలో నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. అంటే ఉమ్, అందులో ఈ ఫ్రూట్ కూడా ఉందా? అయితే ఉంది. మంచి చెడ్లను తెలివినిచ్చే ఫలం మాత్రం తినకూడదు. తినొద్దు అన్నాడు, అది మటుకు చెప్పాడు. జీవవృక్షం కూడా ఉంది. జీవవృక్షం సో కూడా అది ఉంది. తినొచ్చు, అది ఆ, తినడానికి రైట్ ఇచ్చారు. ఇది తిన్నంత వరకు. అవును, తినలా అది. వీళ్ళకి అక్కడ తెలియదు కాబట్టి అది ఒకవేళ తిన్నట్లేదు. తినుంటే brother, అంటే రాసి ఉన్నారు కాబట్టి అది అక్కడ ఆ, కాంటాక్ట్ లో 22 లో రాస్తుంది కాబట్టి ఒకవేళ తినుంటే అంటే నిత్య జీవ వారసులు అయిపోతారు వాళ్ళు. నా అంతే కదా. అండర్స్టాండింగ్ చెప్తా. ఓకే. ఒకవేళ ఆ, ఆ దేవుడు అది తినద్దు అన్నారు, ఒకవేళ వితౌట్ సిన్ ఎప్పుడు చేస్తారో తినే ప్లాస్టిక్ కాదు కాబట్టి. బట్ రెండు అయితే ఉన్నాయి అక్కడ, ఒకటే తినద్దని చెప్పారు. అది తినమని చెప్పలేదు దాని అర్థం. అసలు వీళ్ళు బట్ తినకూడదు అన్న దానికి వెళ్ళి ఇట్ వాస్ ఫ్రీ ప్రొవైడెడ్. Free. యాక్సెస్ ఉంది. ఓకే, దాని గురించి కూడా చెప్పారు కానీ అసలు అది తింటే ఈ గొడవ ఉండేది కదా. ఏదేమైనప్పటికీ దేవుడు డైరెక్ట్ గా పెట్టి మనల్ని చేసేవాడు కాదు. కానీ అందరూ కూడా ఇప్పుడు తినొద్దు, తింటే అది ఎందుకు మరణమే పెట్టాడు, అది ఉండేది ఎందుకు కాదుగా. పెట్టాడు కానీ పెట్టి నీకు మంచి చెడులు వృక్ష ఫలం తినకపోతే మరణమే ఉండేది కాదుగా. థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ అవును. మచ్ డిఫరెంట్. అంటే నేను చెప్పేది ఏంటంటే చాలా మంది అంటారు అసలు అన్ని పెట్టిన అదొక్కటి పెట్టకుండా ఉంటే బాగుంటది కానీ అంటే పెట్టింది కూడా ఉందిగా ఇక్కడ. అంటే దీనికి మనుషుల తప్పు. యాక్చువల్లీ దీనికి నేను మా స్టూడెంట్స్ కి ఏం చెప్తానో తెలుసా? ఆ, జస్ట్ ఇది ఒక్కటి చెప్పి మనం క్లోజ్ చేద్దాం. 8:44 అయిపోయింది. నేను మా స్టూడెంట్స్ కి ఏం చెప్తాను తెలుసా? మీ ఇంట్లో బీరువా తాళం ఉంటది, మీ పేరెంట్స్ మీ బీరువా తాళాన్ని మీ దగ్గర నుంచి దాస్తారా, మీకు అందుబాటులో పెడతారా అని అడుగుతా. ఆ, ఖచ్చితంగా వాళ్ళు మాకు అందుబాటులోనే పెడతారు. మీ దగ్గర నుంచి దాస్తున్నారంటే అర్థం ఏంటని అడుగుతా. దే డోంట్ ట్రస్ట్ అస్ అంటారు. సో అంతే దేవుడు ట్రస్ట్ చేశాడు, అమ్మా మీరు మా పిల్లలు ఇది తినకండి అన్నాడు, వాళ్ళు వినలేదు. అంతే. సో హీ ట్రస్టెడ్ దెమ్, హీ వాంటెడ్ దెమ్ టు ట్రస్ట్ హిమ్ ఇన్ రిటర్న్. కానీ వాళ్ళు ఒబే చేయలేదు. పేరెంట్స్ కూడా మన కీస్ అవన్నీ లేకపోతే వాల్యుబుల్స్ అవన్నీ పెడతారు. ఎందుకు పెడతారు? మన మీద నమ్మకం. మనం వెళ్ళి తీస్తే నెక్స్ట్ టైం ఆ నమ్మకం పోయింది. అది అంతే. ఓకే. సరే, చాలా టైం అయింది. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.